మన పని మనం చేసుకుంటామన్నాం. అప్పుడు వ్యవహారాలు అప్పుడు బెదిరింపులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు బెదిరింపులు ఇప్పుడు ఉంటాయి. కాకపోతే ఇది తెగించేవాడెవడు అంటే సోషల్ మీడియాలో అందరూ కూడా శుద్ధపూసలే. శుద్ధపూసలు తాము తప్పు చేయకుండా ఎదురు వాళ్ళకి నీతి చెప్పాలి. ఈ తప్పు చెప్పకపోతే శుద్ధపూసలు అనే అంటాం, అంతే కదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి దుర్భాషలు ఇవాళ కూడా ఆనా కొడుకులు, ఆలం కొడుకులు, కూ డాష్ డాష్ పగలు తీస్తున్నారు, గూ పగలు కొడుతున్నారు. ఇది ఈ భాష వ్యక్తిత్వమా, సంస్కారవంతమా, సంస్కారహీనమా? కానీ ఒకటి, ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంత హడావుడి జరిగింది కాబట్టి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. కానీ ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా గతంలో కూడా నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియా గురించి మాట్లాడారు. అప్పట్లో మీకు గుర్తుంటే మీరు కూడా 2-3 వీడియో చేసినట్టున్నారు. కొన్ని వందల ఛానల్స్ని బ్యాన్ చేసింది కూడా ఇండియన్ గవర్నమెంట్ అప్పట్లో, భారత ప్రభుత్వం మోడీ హయాంలోనే లాస్ట్ టైంలో. తర్వాత ఈ బిఎన్ఎస్ అనేది తర్వాత తీసుకొచ్చారు. ఈ బిఎన్ఎస్లో ఇప్పుడున్న చట్టాలు, ఈ 311 కానీ ఇందులో మళ్ళీ సెక్షన్ బిలు ఇవన్నీ మొత్తం నిన్న లిస్ట్ చూస్తే ఇది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిందే. కంప్లీట్ దేశవ్యాప్తంగా కంట్రోల్ చేయాలని పైనుంచే తీసుకుంటున్న నిర్ణయాల. ఈ బిఎన్ఎస్ 311 లాంటి యాక్ట్ వచ్చిన తర్వాత ఇంకా తప్పించుకోలేరు, ఎవరినైనా కంట్రోల్ చేయగలుగుతారు. బిఎన్ఎస్ అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించింది, సోషల్ మీడియాకి సంబంధించింది కాదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టే సోషల్ మీడియా మీద కేసులు పెట్టడానికి వీలేదని తీర్పులు ఇచ్చింది. ఈవెన్ అనేక మందికి ఎగ్జంప్షన్ ఇచ్చింది, కేంద్రం దాకా కూడా పోయి ఎవరిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అన్నటువంటి. కాబట్టి అందులో ఇవాళ దానికి మరో పరోక్షంగా ఇంకో చట్టం తెస్తానంటే వర్కౌట్ కాదు. ఇప్పుడు అది పెట్టింది ఏంటంటే నక్సలిజము, తీవ్రవాదము, లేదంటే డ్రగ్స్, ఇట్లాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పెట్టే సెక్షన్ ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ తతంగానికి సంబంధించినటువంటిది ఏ పరిణామం అయితే నడుస్తున్నదో ఇది